ఇప్పటి వరకు నా చిన్నతనం నుంచి నేను ఇంచుమించు 71 వరకు ఏం జరిగిందో చెప్పాను. ఇంకా ఎప్పుడైనా మర్చిపోయినవి ఏమైనా ఉంటే గుర్తు చేస్తాను. ఇవి ఏదో ప్రజలకి వీడియో ద్వారా కొన్ని ఏవో గుర్తు చేయడానికి, కొన్ని నీతులు ఏమైనా ఉంటే ఉపయోగపడతాయని ఇలాగ అన్ని రకాలవి చెప్పడం జరుగుతుంది. కానీ ఈవేళ కొంచెం డివేట్ అయ్యి మళ్ళీ 71 నుంచి మళ్ళీ ఇప్పటి వరకు ఏమేమి జరుగుతున్నాయో తర్వాత చెప్తాను. కానీ ఇప్పుడు చెప్పేది ఏంటంటే, ఈవేళ పేపరు అంటే 16 ఫిబ్రవరి 2024 ఈనాడు పేపర్లో అది సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చిన హెడ్లైన్స్లో వచ్చింది. అది చాలా ఆశ్చర్యకరం. అది నేను నా నాలెడ్జ్లో కూడా నేను ఎప్పుడు వినలేదు. అది ఈ విరాళాలు బాండ్లు అనేది చాలా ఆశ్చర్యం. అది నిషేధం అని చెప్పి సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చిన దాని మీద నాకున్న పరిజ్ఞానం, స్వల్పమైన పరిజ్ఞానంతో నేను అది మాట్లాడుతున్నాను. అసలు ఈ విరాళాలు ఆథరైజ్డ్ ఎప్పుడయ్యాయి, దీనికి ఒక చట్టబద్ధత ఎలా తీసుకొచ్చారో కూడా నాకైతే ఐడియా లేదు, నేను ఎప్పుడు వెళ్ళలేదు. అయితే శేషన్ గారు ఈయన ఎలక్షన్ కమిషనర్గా ఉన్నప్పుడు ఆయన్ని చూసి దడక్కిపోయిన రాజకీయ నాయకులు, పార్టీలని నేను ఎరుగుదు. టీఎన్ అనుకుంటా, టీఎంఓ శేషన్ ఆయన లావుగా ఉంటారు, చూడడానికి ఆశ్చర్యంగా ఉంటారు. కానీ ఎంత నిబద్ధత, ఎంత గొప్ప రెవల్యూషన్, ఎంత విప్లవం తీసుకొచ్చాడు ఆయన. హళ్ళిపోవడమే, ఎవరన్నా డబ్బులు ఖర్చు పెట్టాలంటే మైక్ పెట్టాలంటే హళ్ళిపోయారు. ప్రతిదానికి అకౌంట్లు కావాలన్నాడు ఆయన. ఎన్నో రూల్స్ పెట్టేశాడు. ఆ రూల్స్ ఉత్తినే పెట్టలేదు, ఎక్కడికక్కడ ఇండియా మొత్తం మీద శాక్షన్ అంటే దడ పుట్టేటట్టు చేసిన. మళ్ళీ అలాంటి ఎలక్షన్ కమిషన్ గవర్నమెంట్ నియమించలేదు. అటువంటి నిబద్ధత కలిగిన ఎలక్షన్ కమిషనర్ కూడా ఎవరు రాలేదు. నేను అనుకోవడం రావాలి అటువంటి వాళ్ళు. ఇది ఎలక్షన్ కమిషన్కి తెలీదా? ఈ సుప్రీం ప్రతి తప్పుడు పని, రాజ్యాంగబద్ధం కానివి అన్నీ, రాజ్యాంగబద్ధం కానివి అన్నీ కూడా ప్రతిదీ న్యాయస్థానం తలుపులు తట్టడమైనా ఇంకా ఇదే పని. ఇంకా ఇది చట్టబద్ధత కాదన్న విషయం ఆ పార్టీలకి తెలీదా? రాజ్యాంగ ప్రకారం వాళ్ళు పార్టీలు నడపట్లేదా? ఇది కావాలని ఎత్తుగడతో కుళ్ళు పనులు చేయడమే పార్టీల పని అన్నది ఖచ్చితంగా అర్థమైపోతుంది. అది సుప్రీంకోర్టు చెప్పే వరకు తెలియదంటే వీళ్ళకి జ్ఞానం లేదైనా అయి ఉండాలి, లేక తెలుసుండి ఈ తప్పుడు పనులు చేయని ఉండాలి. ఈ రెండింటికి వాళ్ళు నేరస్తులే. అటువంటి రాజకీయ పార్టీలను మనం ఎన్నుకొని ఎంత మోసపోతున్నాం, ఎంత ఇబ్బందులకు గురవుతున్నాం వీళ్ళు చేస్తున్న పనులేంటో. అదే శేషన్ గారు లాంటివాడైతే వీళ్ళ సంగతి తేల్చేసింది. అది రాజ్యాంగబద్ధంగా కాదు అని సుప్రీంకోర్టు చెప్పడం అంటే, దీనికి ముందు ఒక చిన్న విషయం ఒకటి నాకు, నా ముందు తరం వాళ్ళు ఫ్రీడమ్ ఫైటర్లు మీకు పూర్వమే చెప్పాను. మా ఇంటి నిండా ఫ్రీడమ్ ఫైటర్లే. చాలా బెజవాడ గోపాల్ రెడ్డి గారు కూడా, అలాంటి వ్యక్తులు కూడా మాకు పరిచయం అయ్యారు. మా వయసు ఎంత, మేమెంత, వాళ్ళు ఎప్పుడెప్పుడో ఎన్నో. కురవీళ్ళు లింగరాజు గారు రాజమండ్రి, మరి ఆయన తంతూరు ప్రకాశం పంతులు గారి టైం వాడే. కురవీళ్ళు లింగరాజు అంటే పెద్ద పేరు. ఇక్కడ చెలికాని భావనరావు గారు పిఠాపురం, ఆయన అంటే గ్రంథాలయాల ఉద్యమానికి, జిల్లా మొత్తానికి ఊతం ఇచ్చిన గొప్ప వ్యక్తి. మూర్తిరాజు గారు మినిస్టర్ చేశాడు వెస్ట్ గోదావరి రాజులు. ఆయన ఏకంగా 150 స్కూళ్ళే స్థలాలు ఇచ్చేసి, ఆయన స్థలాలు దానం చేసి స్కూళ్ళు
నిర్మాణం చేయించేశాడు. ఆయన పేరు చెప్పుకుని ఇప్పటికే అన్ని మూర్తిరాజు గారి స్కూళ్ళే అన్నీ. అదే టైంలో వెస్ట్ గోదావరిలో అల్లూరి సర్వారాయుడు గారు ఉండేవారు. ఆయన అన్నగారు అల్లూరి బాపినీడి గారు ఉండేవారు. ఆయన వెస్ట్ గోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ చేశాడు. ఇంకో ఇక్కడ నాకు తెలిసి ఆయన రేమళ్ళ తిరుపతిరావు గారు పంచాయతీ బోర్డు ఉండేటప్పుడు ఆయన ప్రెసిడెంట్ చేశాడు. ఆ బోర్డు అల్లా జిల్లా పరిషత్ కింద మారింది, గవర్నమెంట్ అయ్యింది. అటువంటి ఎంతోమంది గొప్ప వ్యక్తులు ఉన్నప్పుడు ఈ విరాళాల దానికి ఇప్పుడు నేను చెప్పబోయేదానికి చిన్న సంబంధం ఒకటి చెప్తాను మీకు. ఇటువంటి వాళ్ళ ద్వారా నాకు తెలిసింది కొంత. టంగుటూరి ప్రకాశం పంతులు గారు రచించుకున్న ఆత్మకథ పుస్తకాలు 4 వాల్యూమ్స్ నా దగ్గర ఉన్నాయి. అందులో 3 వాల్యూమ్లు టంగుటూరి ప్రకాశం పంతులు గారే రాసుకున్నారు. 4వ వాల్యూము తెన్నేటి విశ్వనాథం గారు రాశారు. ఆయన తెన్నేటి విశ్వనాథం గారు అంటే గతంలో చెప్పాను, ఆయన నిబద్ధత కలిగిన గొప్ప వ్యక్తి. ఆయన వైజాగ్ అయింది, వైజాగ్ అంటే విశాఖపట్నం రాశారు. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే అప్పట్లో మినిస్ట్రీలు కంబైన్డ్ మద్రాసులో తర్వాత కర్నూలు రాజధానిగా ఆంధ్రప్రదేశ్, మళ్ళీ తెలంగాణ కలుపుకున్నాక విశాలాంధ్ర, ఇలా రకరకాల అవతారాలతోటి ఆంధ్రప్రదేశ్ నిర్మాణం జరిగింది. ఈ మధ్యకాలంలో ప్రకాశం పంతులు గారు లేక దామోదరం సంజీవయ్య గారు, ఆయన తర్వాత ప్రకాశం గారు, తర్వాత నీలం సంజీవ్ రెడ్డి గారు, ఇలాగ ఇంతమంది పెద్ద వాళ్ళందరూ కూడాను ఈ రాష్ట్రాన్ని నడిపేటప్పుడు ఈ ఐఏఎస్లు, కలెక్టర్లు, చీఫ్ సెక్రటరీలు లేక సెక్రటరీలు, ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక్కొక్క సెక్రటరీలు, వాళ్ళు తయారు చేస్తున్న జీవోలు ఉండే వాటి మీద పార్లమెంటరీ సెక్రటరీలని, ప్రత్యేకంగా పార్లమెంటరీ సెక్రటరీలని రాజకీయ నాయకుల్లో నుంచి, రాజకీయ కార్యకర్తల్లో నుంచి కొంతమంది నియమించడం, అసెంబ్లీ పరంగా నియమించడం జరిగిందని ఆ పుస్తకాల్లో ఉంది. ఆ పుస్తకాల్లో ఉన్న ప్రకారం 2 పార్లమెంటరీ సెక్రటరీలు ఉండేవారు. అది పివి నరసింహరావు గారు, తెన్నేటి విశ్వనాథం గారు ఇద్దరు కూడా పార్లమెంటరీ సెక్రటరీలు చేశారు. ఈ పార్లమెంటరీ సెక్రటరీలు ఎందుకు అన్నది కూడా అందులో నిర్వచనం ఉంది. ఏంటంటే ఈ జీవోలు తయారు చేసేటప్పుడు చట్టబద్ధత ఎక్కడైనా తేడా ఉందా, ఏమైనా తేడాలు చేస్తున్నారా, వీళ్ళు ఎక్కడైనా తప్పులు చేస్తున్నారా అన్నది పార్లమెంటరీ సెక్రటరీలు పరిశీలించాలి. ఆ పరిశీలించి పెట్టేది అది ఈ ఐఏఎస్లు కలిపి చేసినదే జీవో అవుతుంది. అది తప్పులు జరగవు అన్న దానికి పార్లమెంటరీ సెక్రటరీలు వచ్చారు. దాన్ని ఎప్పుడు తీశారు పోనీ బాగానే ఉంది. ఇప్పుడు ఒక చట్టం తీసుకొచ్చేది అది సెంట్రల్లో అయినా స్టేట్లో అయినా ఐఏఎస్లు, చీఫ్ సెక్రటరీలు వాళ్ళకి చట్టాల మీద సరైన అవగాహన లేదా, లేక వాళ్ళు కూడా ఐఏఎస్ల రూపంలో ఉండి లోపాయికారిగా రాజకీయ నాయకులు అయిపోయారా? ఏం జరిగితే వీళ్ళు ఈ విరాళాలకి చట్టబద్ధత తీసుకురావడానికి ఏదో 182 ఎంతో చెప్తున్నారు, తీసుకురావడానికి అవకాశం వచ్చింది. ఒకవేళ దానికి చట్టబద్ధత అంటే ఎవరైతే విరాళాలు ఇచ్చారో పార్టీలకు విరాళాలు ఇవ్వడాన్ని నాబోటువంటి కూడా నేను తప్పట్టుకోను. పార్టీలకు విరాళాలు ఇస్తే అది అకౌంట్లోకి రావాలి కదా, అది ఇన్కమ్ ట్యాక్స్ దానికి ఖచ్చితంగా తెలియాలి కదా. ఆ మాట కూడా సుప్రీంకోర్టే ఎత్తింది, ఈసీ ఏం చేస్తున్నట్టని. ఈ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి తెలియకుండా కానీ తెలిసి అకౌంట్లోకి తీసుకొచ్చినప్పుడు అప్పుడు నిబద్ధత ఉంటుంది. అది కూడా
వీళ్ళు ఖర్చు పెట్టే డబ్బులు మళ్ళీ పార్టీలకి విపరీతమైన వేలాది వందలాది కోట్ల రూపాయలు వీళ్ళకి ఇచ్చినప్పుడు ఆ డబ్బులు వాళ్ళు పుచ్చుకున్న డబ్బులు కూడా వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్కి సమాధానం చెప్పే చట్టం ఉండాలి. ఇటువంటి పద్ధతులు లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు లోపాయికారిగా రాజ్యాంగాన్ని అవహేళన చేస్తున్నది వ్యాపారస్తులు. ఎందుకంటే వ్యాపారస్తులు రాజకీయ నాయకులు కలిసి రాజ్యాంగ నిర్మాణాన్ని తగలేస్తున్నట్టు లెక్క. అది బాబాసాహెబ్ అంబేద్కర్ని అవమానించినట్టే అని అనుకోవాలి. వాడికి కొంచెం కాబట్టి కొంచెమైనా సిగ్గు ఉండాలి. అసలు ఎలక్షన్లకి అంతంత డబ్బులు ఖర్చు పెట్టడం అంటే ప్రలోభాలకి లోన్ చేసి ప్రజల్ని మభ్యపెట్టి వాళ్ళకి ఓట్లు కొనుక్కోవడంతో సమానం. ఇంతంత డబ్బులు దుర్వినియోగం అవుతుంది. ఇది ఇంకా ప్రోత్సహిస్తే బడ్జెట్లోకి కూడా వీళ్ళు వచ్చేస్తారేమో అని అనుమానంగా ఉంది. బడ్జెట్లో రాజకీయ నాయకులకి వాళ్ళ స్ట్రెంగ్త్ని బట్టి వాళ్ళకి ఎన్ని కోట్లు ఇచ్చేయాలన్నది కూడా పెట్టేసుకుంటారేమో అని. సుప్రీంకోర్టు ఇది లోపాయికారిగా ఇది రాజ్యాంగాన్ని నిలబెట్టేయడమే అని అవమానపరచడమే అన్నట్టే చెప్తోంది. ఈ జాగ్రత్తలు కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాయి. ఈవేళ అది చెప్పేటప్పుడు ఎంతో బాధ కలుగుతో చెబుతాం. ఈ రాజ్యాంగాన్ని అమలు చేయడం రాజకీయ పార్టీలు అమలు చేయాలి అంటే ఐఏఎస్లు వాళ్ళందరూ కూడా సరి అయిన రాజ్యాంగం ఖచ్చితంగా ఈ రాజ్యాంగ ప్రకారం చెల్లదు అని నోటు పెట్టేయాలి. పెట్టాక వాళ్ళు రాజకీయ నాయకులు ఏం చేసుకుంటారన్న తర్వాత మాట. అది ఈవేళ ఈ విషయంలో చాలా ఇబ్బంది కలిగించింది. నేను ఈ విషయం చెబుతున్నాను.